కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ స్పర్శ. రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారు. ఈ కథ 1989 మార్చి 31 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. తిరిగి నవ్యలో 2009 జూన్ 3న నాకు నచ్చిన నా కథ శీర్షికన తిరిగి ప్రచురించబడింది. ఈ కథ గురించి అబ్బూరి ఛాయాదేవి గారు ఇలా అంటారు. స్పర్శ కథ కూడా నా జీవితానుభవాల్లోంచి పుట్టిందే. చిన్నప్పటి నుంచి మా నాన్నగారంటే భయము, భక్తి, ప్రేమ కూడా ఉండేది. కానీ దాన్ని స్పర్శ ద్వారా వ్యక్తీకరించడం ఆయన చేయలేదు, మేము చేయలేదు. పైగా మడి ఆచారం అంటూ ఎప్పుడూ ముట్టుకొనిచ్చేవారు కాదు. అలాంటిది ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాక దృష్టి మందగించింది. నేనెప్పుడైనా చూడటానికి వెళితే దామ్మ ఇలా దగ్గరగా కూర్చో అంటూ మంచం మీద తట్టి చూపించేవారు. చేతిలో చెయ్యి వేసి మాట్లాడేవారు. కూతుర్ని స్పర్శించాలని అప్పుడు అనిపించిందేమో మరి. కానీ నాకు మాత్రం బెరుగ్గా ఉండేది. దాన్నంతటినీ ప్రతిఫలిస్తుంది స్పర్శ కథ. మరి వినండి, అబ్బూరి ఛాయాదేవి గారి స్పర్శ కథ. నేను వెళ్ళేసరికి నవారు మంచం మీద గోడవైపు తిరిగి పడుకుని ఉన్నారు నాన్నగారు. చెప్పులు వీధి గుమ్మంలోనే విడిచి వెళ్ళానేమో. నేను వచ్చినట్లు ఏ విధమైన శబ్దమూ కాలేదు. మంచం దగ్గరగా వెళ్ళి పడుకున్నారా అన్నాను. ఎవరు అంటూ ఇటువైపుకి ఒత్తిగిల్లారు. నేనే అన్నాను. రా ఇలా కూర్చో అన్నారు పడుకునే. నేను అక్కడున్న ఒక స్టీల్ కుర్చీ కొంచెం పక్కకి లాగి కూర్చోబోతుంటే ఆ చప్పుడు విని, అంత దూరంలో ఎందుకు, ఇలా వచ్చి కూర్చోమ్మా అంటూ మంచం మీద తను లేచి కూర్చుని నాకు తన పక్కన చోటు చూపించారు, చేత్తో మంచం మీద తట్టుతూ. నేను వెళ్ళి మంచం పట్టీ మీద కూర్చున్నాను. నాన్నగారు చేత్తో తడుముతూ నా వీపు మీద చెయ్యి వేసి తన పక్కన మంచం మీద తడిమి, సరిగ్గా కూర్చోమ్మా అన్నారు. నేను కొంచెం వెనక్కి జరిగి సర్దుకున్నాను. ఆయన చేత్తో తడుముతూ నా చెయ్యి అందుకుని తన చేతుల మధ్య పెట్టుకుని, నువ్వు వస్తావని రోజూ ఎదురు చూస్తున్నాను, అంతా కులాసాగా ఉన్నారా అన్నారు. అన్నాను సన్నగా. ఆయన ఇంకేమీ మాట్లాడకుండా నా చెయ్యి నిమురుతూ ఉండిపోయారు. ఇదివరకోసారి, అంటే నేను యుక్త వయసులో ఉన్నప్పుడు నాన్నగారు నేను ఒకే రిక్షాలో వెళ్ళవలసి వచ్చింది ఎక్కడికో. రిక్షా విశాలంగా ఉన్నా నేను ఒకవైపుకి బాగా ఒదిగి కూర్చున్నాను. సరిగ్గా కూర్చోమ్మా, పడిపోతావు అన్నారు నాన్నగారు. నేను మొహమాట పడుతూ ఒక అంగుళం ఆయన వైపుకి జరిగాను. నాకు అక్షరాభ్యాసం అయినప్పటి నుంచి ఆయన నన్ను క్రమశిక్షణ పేరుతోనూ మడి ఆచారం కారణాల వల్లనూ చూపులతోనే అల్లంత దూరాన్ని నిలబెట్టి మాట్లాడడం అలవాటయ్యి ఆయన దగ్గర చనువు తీసుకునే సాహసం హరించుకుపోయింది. నాన్నగారిని ఏ సమయంలో చూసినా మడి కట్టుకున్నట్లుగానే అనిపించి నాకు ముడుచుకుపోవడం అలవాటైపోయింది. అలాంటిది రిక్షాలో ఆయన అంటుకునేట్లు ఎలా కూర్చోగలను? స్కూల్ నుంచి రాగానే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు వేస్తే స్కూల్ కబుర్లన్నీ చిలకలా చెబుతారు పిల్లలు. అంతేకాని లెక్కల్లో మార్కులు ఎన్నొచ్చాయనో లేదా మార్క్షీట్ పట్టుకొచ్చావో అనో గుడ్లురుముతూ వీధి గుమ్మంలోనే నిలదీస్తే పిల్లలు బిక్క చచ్చిపోరు? అలా బిక్క చచ్చిపోతూనే బతికాను 20 ఏళ్ళు వచ్చే వరకు. ఆ బెదిరి ఇంకా పోలేదు. నాన్నగారికి ఇప్పుడు 80 దాటాయి.
ఆపరేషన్ చేస్తే కంటి చూపు వచ్చే వయస్సు దాటిపోయింది. తక్కిన విషయాల్లో అనారోగ్యం లేకపోయినా దృష్టిలోపమే ఆయన్ని బలహీనుణ్ణి చేసింది. మంచం మీదే గడుపుతున్నారు 2 ఏళ్ల నుంచి. మా అత్తగారికి ఒంట్లో బాగోలేదని తెలిసి ఇద్దరం సెలవు పెట్టుకొని వచ్చాం ఆవిడ దగ్గర కొన్నాళ్ళు ఉందామని. నేను ఎలాగో వీలు చేసుకొని అప్పుడప్పుడు అమ్మని నాన్నగారిని చూడటానికి వెళ్తున్నాను ఊళ్ళోనే కనుక. వెళ్ళినప్పుడల్లా ఓ అరగంట సేపు కూర్చుని ఆయనతో మాట్లాడి వచ్చేస్తున్నాను. నాన్నగారికి సమీపంగా సన్నిహితంగా కూర్చోవడం అన్నది లీలగా మిగిలిపోయిన బాల్య స్మృతి. ఇప్పుడు ఆయన నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా స్పృశిస్తుంటే నా చిన్నతనం నుంచి ఆ స్పర్శ కోసం నేను అంతరాంతరాల్లో పొందిన తపనంతా కళ్ళకు కట్టినట్లయి కళ్ళ నీళ్లు తిరిగాయి. మాట్లాడాలంటే గొంతు గాద్గదికమైంది. ఆయన ప్రేమపూరితమైన స్పర్శ కోసం ఒకప్పుడు తప్పించిపోయానన్న సంగతి ఆయనకెప్పుడైనా స్ఫురించుంటుందా? మా ఇద్దరి మధ్య ఉత్తరాల్లో ప్రవహించిన ప్రేమ ప్రవాహం అంతా మేము ఒకరికొకరం ఎదురుపడినప్పుడు ఆయన గాంభీర్యానికి తీక్షణ వీక్షణాలకి ఆవిరైపోయేదేమో. చిన్నప్పటి నుంచి సూర్యకిరణాల్లా చురుక్కుమనిపించేటటువంటి ఆయన చూపుల్ని తట్టుకోలేక భరించలేనట్లు తప్పించుకు తిరగడం అలవాటైన నేను ఆయన కళ్ళిప్పుడు ఆర్పేసిన దీపాలని తెలిసినా ఎందుకు చనువు తీసుకోలేకపోతున్నాను? ఊరు నుంచి వచ్చిన మొదట్లో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు నవారు మంచం పట్టీ మీద నల్లులు పాకుతుండటం గమనించాను. 1-2 చడీ చప్పుడు కాకుండా తీసి కాలి కింద వేసి నలిపేశాను. ఆ తర్వాత మా ఇంట్లో మంచం మీద ఒక నల్లి కనిపించేసరికి మా వారు అదెలా వచ్చిందని గాబరా పడ్డారు. బహుశా మా నాన్నగారి మంచం దగ్గర కూర్చున్నప్పుడు నా బట్టల్లో దూరి ఏమైనా వచ్చిందేమోనని చెప్పాను. నేను మళ్ళీ నాన్నగారిని చూడటానికి బయలుదేరుతుంటే నాన్నగారి మంచం దగ్గర కూర్చోవద్దని, దూరంగా కుర్చీలో కూర్చుని మాట్లాడరమ్మని మా వారు హెచ్చరించారు. నేను కుర్చీని దూరంగా జరిపి కూర్చోబోతుంటే నాన్నగారు నన్ను తనకి దగ్గరగా కూర్చోమన్నారు. ఎలా కాదనడం? ఆయనకు ఆనుకున్నట్లుగా కూర్చుని ఆయన చేతిలో చెయ్యి వేసే వరకు ఆయనకు తృప్తి కలగలేదు. మగపిల్లల కోసం జీవితమంతా తప్పించిన నాన్నగారికి చివరికి ఆడపిల్లలమే మిగిలాం. జీవిత చరమదశలో చెట్టంత వంశోద్ధారకుడు ఉన్నవాడొక్కడు పోయాడు. విధిరాత అంటే ఇదేనేమో. అన్నయ్య పోయినప్పుడు నాన్నగారి ఎదుటికి వెళ్ళటానికి ఏదో జంకు, ఏదో తప్పు చేసిన భావన వెనక్కి లాగేది. నాన్నగారిని పొదివి పట్టుకొని ఏడవద్దు, మీకు నేనున్నాను అని చెప్పాలనిపించింది. కానీ ఆయన్ని స్పృశించడానికే బెదురు. ఆయన పెంచిన పెంపకం అలాంటిది. నాన్నగారితో కాసేపు కూర్చుని మాట్లాడిన తర్వాత తన చేతి గోళ్ళు కాలిగోళ్ళు కత్తిరించి పెట్టమన్నారు. రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు అటువంటి పనులు అమ్మకి చెప్పి లాభం లేదు. అన్నయ్యకి చెప్పడానికి వాడు లేడు, వాడి పిల్లలు ఇక్కడ లేరు. వదినకి చెప్పలేక కాదు, నా చేత ఏదో సేవ చేయించుకోవాలన్న తపనతో కావచ్చు. నన్నే అడిగారు. అదే మహాభాగ్యం అన్నట్లు మురిసిపోతూ శ్రద్ధగా కత్తిరించాను. నాన్నగారి మనస్సు బాగుండక కాబోలు నా చెయ్యి నిమురుతూ, మీరు ఈ ఊరికి వచ్చేసినా బాగుండు, మీ దగ్గరకు వచ్చి ఉండేవాణ్ణి అన్నారు. నేను నిస్సహాయంగా చూశాను. ఆ చూపులు ఆయనకు కనిపించవు. నా మాటలు ఆయనకు సాంత్వనం కలిగించేటట్లు లేవు. నాన్నగారు ఇంకేమీ అడగకుండా నిశ్శబ్దంగా నా చెయ్యి నిమురుతూ కూర్చుండిపోయారు. ఆ క్షణంలో నాకు ఈ విద్య, ఉద్యోగం అన్నీ అలంకారప్రాయంగా తోచాయి. కాసేపు అలాగే కూర్చుని వెళ్ళొస్తానని చెప్పి లేచాను. రిక్షాలో కూర్చుని తిరిగి వస్తుంటే నాన్నగారి మృదుస్పర్శ నన్ను వెంటాడుతున్నట్లు తోచి నా కన్నుల నిండా నీరు నిండి
మార్గం అంతా మసక మసగ్గా కనిపించింది. ఇది స్పర్శ కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.